హాయ్ గైస్, వెల్కమ్ టు 17th డే ఆఫ్ 150 డేస్ కోడింగ్ ఛాలెంజ్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ యూజింగ్ ఫ్లిప్స్. మనకి ఇచ్చిన అరేలో వన్స్ అండ్ జీరోస్ ఉంటాయి. అందులో ఏమంటారంటే ఒక జీరోని ఒక ఫ్లిప్ చేసేసి మనం లాంగెస్ట్ కన్సిక్యూటివ్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఫ్లిప్ అంటే వన్ పెట్టిన అనుకో, మనకి ఏమవుతుంది, లెంత్ అనేది 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ పెట్టేసిన అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ కౌంట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ వస్తుంది. ఇది మనం రిటర్న్ చేయాలి. ఈ లెంత్ ఎంత అవుతుందో అంతా మనం రిటర్న్ చేయాలి. ఇది మన ప్రాబ్లం. ఫస్ట్ మనం ఇనీషియల్ ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ మెథడ్ వాడతాం. బ్రూట్ ఫోర్స్ మెథడ్ వాడినప్పుడు ఇనీషియల్గా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది, లెంత్ 1 ఉంది, విండో 1 ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు అంటే జీరో అనేది మనకు ఒకటే ఉంది కాబట్టి ఓకే వ్యాలిడ్ కాబట్టి మనకు లెంత్ 2 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 0 1 ఉంది ఈ విండోలో, సో 3 అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ 4 అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ విండో అనేది 2 జీరోస్ కంటైన్ చేస్తుంది. సో 2 జీరోస్ కంటైన్ చేసిన ఇది వ్యాలిడ్ కాదు. మళ్ళీ ఏం చేస్తుంది, సో వ్యాలిడ్ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 ఒకటే 0 ఉంది అంటే వ్యాలిడ్ అవుతుంది. మళ్ళీ లెంత్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే 4 కంటే తక్కువ కాబట్టి అప్డేట్ చేసుకోదు. ఇలా మళ్ళీ విండో ఏమైతే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది మొత్తం ఇలా చెక్ చేసుకుంటుంది. ఇది మన బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఆప్టిమల్ మెథడ్ వచ్చేసి ఏమవుతుంది అంటే మనకి ఇనీషియల్గా విండో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విండో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎంత ఉంది, మనకు ఒకటే 0 ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటుంది. ఇక్కడ కూడా ఒకటే 0 ఉంది. ఇక్కడ కూడా ఒకటే 0 ఉంది. ఇక్కడ కూడా ఒకటే 0 ఉంది. సేమ్ ఇప్పుడు వరకు సేమ్ ఉంటుంది బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమల్. ఇక్కడ ఏమవుతుంది, 2 జీరోస్ కంటైన్ చేస్తుంది. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఫ్లిప్స్ అనేది ఒకటే ఫ్లిప్ వాడాలి కాబట్టి 2 వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి విండో అనేది డిక్రీజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఐ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ జే నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, విండో అనేది మనం డిక్రీజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి డిక్రీజ్ చేసుకుంటే ఆప్టిమల్ వే అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి విండో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేసుకుంటాం. మళ్ళీ చెక్ చేసుకుంటే మనం మాక్సిమం ఏదైతే లెంత్ ఉంటుందో అది రిటర్న్ చేయాలి. ఇది మన ఆప్టిమల్ వే. ఇది మన మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్. వీటికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. లింక్ నా బయోలో ఉంది. గైస్, మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఈ పర్టికులర్ అరేలో మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 6. ఇందులో ఏది కరెక్టో కామెంట్ చేయండి.